అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్కారం గురువుగారు. జై శ్రీమన్నారాయణ. నక్షత్రం సిరీస్ లో 5వ నక్షత్రం మృగశిర. ఈ నక్షత్రం వారి యొక్క లక్షణాలు, గుణగణాలు ఏంటి గురుగారు? ముందుగా ఈ నక్షత్ర సిరీస్లో మనకి మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రానికి 4 పాదాలు. మొదటి 2 పాదాలు, ఒకటో పాదం, రెండో పాదం వచ్చేసి వృషభ రాశిలో ఉంటాయి. ఇక 3, 4 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. ఇక ఈ మృగశిర నక్షత్రానికి 2 రకాల గుణగణాలు ఉంటాయి. మిథున రాశిలో ఉండే వాళ్ళకి లక్షణాలు వేరే ఉంటాయి, వృషభ రాశిలో ఉండే లక్షణాలు వేరే ఉంటాయి. ఇక కలగలిపి మనం చెప్పుకున్నట్టయితే కనుక వీరు కొంచెం సున్నితమైనటువంటి మనసు ఉన్నటువంటి నక్షత్రం అని చెప్పొచ్చు. ఇది మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే మనకి కొన్ని ప్రాంతాల్లో చాప ముందని ఇస్తారు. మృగశిర నక్షత్రం రోజునే చాప ముందు ఇస్తూ ఉంటారన్నమాట. అంటే హాస్మా లాంటి జబ్బులు పోయేలాగా, అంటే అంత గొప్పదనమాట. ఈ మృగశిర నక్షత్రానికి అధిపతి విష్ణుమూర్తి, మత్స్యావతారంతో ఉండేటువంటి విష్ణుమూర్తి అని చెప్పొచ్చు మృగశిర నక్షత్రానికి. అలానే మృగశిర నక్షత్రం వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు, చాలా చక్కగా ఉంటారు. ఇక 2 పాదాల్లో పుట్టిన వారికి తల్లి దోషం ఉంటుంది. లాస్ట్ 4వ పాదంలో పుట్టిన వారికి తండ్రి దోషం ఉంటుంది. వీరు పుట్టిన తర్వాత 30 రోజుల లోపు వాళ్ళ పేరెంట్స్ అయితే కనుక గ్రహాలకి శాంతి హోమం చేయించుకోవాలి. నవగ్రహాలకి శివాలయంలో పంచామృత అభిషేకం చేయించుకోవాలి, రుద్రాభిషేకం చేసుకోవాలి. లేకపోతే కనుక ఆ దోషాలు అనేది 16 సంవత్సరాల పాటు ఈ పుట్టినటువంటి బేబీని కొంచెం రకాల ఇబ్బందులు అయితే కలుగుతూ ఉంటాయి. బలరిష్ట రోగాలు అంటారు. ఈ బలరిష్ట రోగాలు రాకుండా ఉండాలంటే పుట్టినటువంటి 30 రోజుల్లోపు దోషాలకు పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకుంటున్నారు. మన పూర్వీకులకైతే తెలియదు, ఇప్పుడున్న వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి పుట్టక ముందు నుంచే వారు నాకు కలెక్టర్ అవ్వాలి, నా కొడుకు కలెక్టర్ అవ్వాలి, నా కూతురు పోలీస్ అవ్వాలని చెప్పుకునేటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి అందరికీ అవగాహన అయితే బాగానే ఉంటుంది. ఇప్పుడు పుట్టే వాళ్ళకైతే దోషాలు చేసుకుంటే మంచిది. ఇకపోతే ఈ యొక్క మృగశిర నక్షత్రం ఏదైతే ఉందో వీరికి చాలా సెన్సిటివ్ మైండ్ తత్వం, అలాంటి ఎదుటి వాళ్ళని ఎక్కువగా ఆకర్షించేసేటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరు ఏదైనా మెడికల్కి సంబంధించిన దాంట్లో బాగా రాణిస్తూ ఉంటారు. ఏదైనా మోటివేషన్ స్పీకర్స్ గాను, టీచర్స్ గాను ఇన్స్టిట్యూట్స్ పెట్టడం కొని ఇలాంటి వాటిలో బాగా ఉంటారు. స్కూల్స్ నిర్మించడం, స్కూల్స్లో ఎక్కువ స్థానానికి వెళ్ళటం, అలాంటి వీరు బాగా ప్రిన్సిపల్లాను ఇలాంటి బాగా వీరు మంచి స్థాయిలో ఉంటుంటారన్నమాట. ఎదుటి వారికి బోధన చెప్పే విషయానికి వీరు వెనకాడరు. చాలా నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఒకరెవరైనా వీళ్ళని అన్నారంటే మాత్రం తట్టుకోలేరు. వాళ్ళు అప్పటికప్పుడే నెత్తిన కొండ పెట్టినట్టు ఏడుస్తూ ఉంటారు. కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ఎవరినైనా ప్రేమించారు అంటే, వీరు ఎవరికైనా మనసు ఇచ్చారు అంటే చాలా కష్టం ఎదుటి వాళ్ళకి. వీరిలా ఇంకెవరు ప్రేమించలేరు, వీరిలా ఇంకెవరు ఇష్టపడలేరు. వీరు కనుక ఎదుటి వాళ్ళు ఎంత చేసినా కూడా వీరికి తక్కువే. అంత గొప్పగా ప్రేమిస్తారు వీళ్ళు. కాబట్టి వీరికి ఏదైనా జరగరాంది ఏదైనా ఎదుటి వాళ్ళకి జరిగినా కూడా వీరు తట్టుకోలేరు. ప్రతిదీ మనసులో పెట్టుకుంటారు, బయటికి చెప్పలేరు. అలాంటిది వీరి మీద చెడు క్రియలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీరికి ఎక్కువగా స్వీట్ తినేటువంటి అలవాటు ఉంటుంది. ఫ్రూట్స్ ఎక్కువ తింటారు, జాంపకాయ ఎక్కువ తింటారు వీళ్ళు. కాయలు కూడా మామిడికాయ, జామకాయ లాంటివి ఎక్కువ తింటూ ఉంటారు. సపోటా ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువ తింటూ ఉంటారు వీళ్ళును. అలాంటి మృగశిర నక్షత్రం వారికి ఈ 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే కనుక పోయినటువంటి 4 సంవత్సరాలకు మనం చూసుకున్నట్లయితే ఇక 2025లో లాస్ట్ మనం చూసుకున్నట్టయితే కొంతమేర ఒక మెట్టు పైకి ఎక్కుతున్నారు, పర్వాలేదు అనుకోవచ్చు. వీరి దగ్గర ఏంటంటే 7 వరాల నగలు ఉంటాయి. ఇక లాభం లేదండి వీరి దగ్గర ఏమి లేదనుకుంటే 7 వారాల నగలు ఉంటాయి ఖచ్చితంగా. అంటే లేవు అనుకుంటేనే వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఇంట్లో ఎవరైనా మృగశిర నక్షత్రం వారు ఉంటే ఎవరి దగ్గర డబ్బులు లేకపోయినా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళని అడగండి, వాళ్ళు ఇస్తారు కూడా. ఎందుకంటే వారు దాచిపెట్టుకుంటారు. అంటే ముందు జాగ్రత్త కోసం వారు పెట్టుకుంటారన్నమాట. రేపటి రోజున పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పేసి సంపాదనలో సగభాగం వారు దాచిపెట్టేస్తారు. కాబట్టి అవి అవసరానికి, అత్యవసరానికి మాత్రం ఖచ్చితంగా అవి వాడుతూ ఉంటారు, పిల్లలకి పెద్దలకి అనేది. ఇక పెళ్ళి ఒక్కసారి కూడా కానటువంటి ఎవరైనా ఉంటే ఈ నక్షత్రం వారు, ఈ నక్షత్రం వారు పెళ్లి చేసుకోవడానికి కూడా ఇక మూడు సార్లు అవకాశం అయితే వస్తుంది ఈ రాశిలో. అంటే ఈ యొక్క సంవత్సరంలో ఏదైతే ఉందో మృగశిర నక్షత్రం వారు ఫిబ్రవరి మాసంలో ఒకసారి పెళ్లి చేసుకునేదాకైతే వస్తుంది. అప్పుడు మిస్ అయిందంటే కనుక మనకి మే మాసంలో ఒకసారి వస్తుంది. అప్పుడు కూడా కుదరలేదు అనుకుంటే కనుక నవంబర్, డిసెంబర్ అయితే ఒకసారి వస్తుంది. ఈ 3 సార్లు కూడా 23 సంవత్సరాలు దాటినటువంటి వారికి వస్తుంది. 36 సంవత్సరాల లోపు ఉండి పెళ్లి కాని వారికి అయితే ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి అవుతుంది ఈ యొక్క మృగశిర నక్షత్రం వారికి. మరొక విషయం ఏంటంటే కనుక పడమర దిశ నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, దక్షిణ దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అయితే కనుక వీరికి అనూహ్యమైనటువంటి ఆదాయ వనరులు లభిస్తాయి. వారి వల్ల వీరికి పేరు ప్రఖ్యాత వస్తుంది, హోదా పెరుగుతుంది, పలుకుబడి పెరుగుతుంది.
కాబట్టి అలాంటి నక్షత్రాలు కలవని కాకుండా రాసులు వచ్చేటప్పటికి వీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక కొన్ని రాసులు ఉంటాయి. ఒకటి కర్కాటక రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు వీరు. అలానే కన్యా రాశి వాళ్ళని అయితే అద్భుతంగా చేసుకోవచ్చు. ఇద్దరి మధ్యన అట్రాక్షన్ భావం కూడా ఉంటుంది. ఇద్దరు చేనుతుగా వాదుగా ఉంటారు. అంటే చన్నీళ్ళకి వేణీళ్ళు, వేణీళ్ళకి చన్నీళ్ళు తోడన్నట్టుగా ఇద్దరు కూడా ఏదైనా వ్యాపారం కానీ బిజినెస్ కానీ చేస్తే వీరికేమో తెలివితేటలు ఉంటాయి. వీరికేమో మాట ఇస్తుంటారు. కన్యా రాశి వాళ్ళేమో మాట బాగా వీరు మాట్లాడితే డబ్బులొస్తాయి. అలానే ఈ యొక్క ఈ యొక్క మృగశిర నక్షత్రం వారికేమో తెలివితేటలు ఎక్కువుంటాయి. అంటే ఎనక నుంచి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండేసి ముందుకు కులుపుతుంటారన్నమాట. నువ్వు ఇలా చెయ్యి కలిసొస్తది. నువ్వు ఇలా చెయ్యి అని. అలాంటప్పుడు ఈ యొక్క రాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా వారికి కలిసొస్తుంది. ఇక వారు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, టాటా, రతన్ టాటా అంత స్థాయికెళ్ళిపోతారన్నమాట వాళ్ళు. అంత గొప్ప ఇండస్ట్రీలు స్థాపించారు. కాబట్టి ఆ రాశి వాళ్ళనైతే ఖచ్చితంగా జాతకం కూడా చూసుకోకుండా చేసుకోవచ్చు. ఇకపోతే వీరు వృశ్చిక రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. కాకపోతే మధ్యస్థరగా ఉంటది. వీరేమో సెన్సిటివ్ తత్వంతో ఉంటారు. వీరేమో కోపదారితనంగా ఉంటారు. వీరేమో కక్ష సాధింపు చర్యగా ఉంటారు. వాళ్ళేదైనా మాట్లాడితే చిన్నగా తెలియకుండా గుండు సూదిలాగా కక్ష సాధిస్తారు. ఎవరు? వృశ్చిక రాశి వారు. కాబట్టి కొంత మధ్యస్థరగా అయితే ఉంటుంది. ఇక చివరగా వీరు కుంభరాశి వాళ్ళని చేసుకోవచ్చు. కుంభరాశి వాళ్ళని చేసుకుంటే కూడా మధ్యస్థరగా ఉంటది. తప్పనిసరి పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళని చేసుకోవచ్చు. కాకపోతే కుంభరాశి వాళ్ళని చేసుకుంటే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఇద్దరు కూడా ఒకటే రకమైన బాధ్యత ఉంటుంది. పిల్లలనైనా, పెద్దలనైనా ఇంకా ఏదైనా చేయాలంటే కూడా బాధ్యతగా ఇద్దరు కలిసి వెళ్తారు. ఇద్దరు కలిసి వస్తారు అన్యోన్యంగా. ఏదైనా కూరగాయలు తేవాలంటే కూడా, సూది తేవాలంటే కూడా ఒక పెద్ద చెట్టు ఇది ఉంటది కదా! చెట్టు కొమ్మని తీసుకెళ్తారు. దానికి సూది గుచ్చుకొని వస్తారు. ఇద్దరు మోయలేరు కదా! అందుకని పరమాన్న శిష్యులా చేసుకొస్తుంటారనమాట. 10 మందిలో కూడా ఇద్దరే కనిపిస్తూ ఉంటారు ఎక్కువగా. పిల్లలు, వాళ్ళు. ఒక చిన్న ఫ్యామిలీ, కుటూరి ఫ్యామిలీలా కనిపిస్తూ ఉంటారనమాట. కాబట్టి కుంభరాశి వాళ్ళని చేసుకున్నా కూడా వీరికి అనూహ్యంగా ఉంటుంది. బానే ఉంటుంది. పర్వాలేదు. జీవితంలో ఎదగడానికి పనిచేస్తుంది. ఇకపోతే ఈ 2025 సంవత్సరంలో వీరు ఎంచుకునేటువంటి రంగాలు. ఇక ఈ రాశి వారు కనుక మెడికల్ రంగంలో ఎంచుకున్న ప్రకృతి వైద్యం అంటారు. ఆయుర్వేదిక్, అల్లోపతి, హోమియోపతి ఇలాంటి వాటిల్లో వీరు అడుగు పెట్టినట్టయితే కనుక చాలా రకాలైనటువంటి సానుకూల వాతావరణం ఉంటుంది. పేరు ప్రఖ్యాతి కూడా వస్తుంది. అలానే వీరికి ఫైనాన్స్ రంగం, బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు, గోల్డ్, సిల్వర్ లాంటి వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తూ ఉంటాయి. ఇకపోతే పంటలు పండించే విధంగా కూడా రైస్ కావచ్చు, గోధుమలు కావచ్చు, సజ్జలు, జొన్నలు, రాగులు ఇలాంటివి పండించడానికి కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. నిమ్మ, సపోటా కూడా, దానిమ్మ ఇలాంటివి కూడా వీరు పండించడానికి పంట భూమి కూడా వేసుకోవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ రంగం కూడా వీరికి కొంతమేర అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. పూర్తిగా అయితే కాదు, కొంతమేర అయితే బాగుంటుంది. ఇక పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే కనుక గోల్డ్, సిల్వర్ లాంటివి చేస్తే కనుక వీరికి అనూహ్యంగా కలిసి వచ్చేటువంటి కాలం అని చెప్పొచ్చు. ఇక కాలేజీలు, ఇన్స్టిట్యూట్స్, మెడికల్ షాప్స్ ఇలాంటి వాటిల్లో కూడా మంచి సానుకూల వాతావరణం అయితే వీరికి లభ్యపడుతుంది. ఇక ఈ 2025 సంవత్సరంలో అన్ని రకాల రంగాల్లో కూడా వీరు ఇబ్బబ్బడడానికి ఇక ఆర్థిక సమస్యలు కూడా నెరవేరటానికి వీరి చేతి నుంచి ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే కూడా అడగకూడదు. ఇక ఇచ్చిన డబ్బులు రావాలంటే కనుక మే 15వ తారీఖు తర్వాత కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరికి రావాల్సినటువంటి డబ్బులు అయితే కనుక చిన్న చిన్నగానే వీరికి దగ్గరికి వచ్చేలా కనిపిస్తుంది. ఇక నేను చెప్పినట్టు రంగాల్లో అయితే కనుక 2025 సంవత్సరంలో వారికి ఈ రకమైనటువంటి సానుకూల వాతావరణం ఉంటుంది. ఇక వీరికి ఆరోగ్య సమస్యలు కూడా కొంతమేర కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి ఆరోగ్య సమస్య అయితే ఆస్తమా లాంటి, టీవీ లాంటి, స్టమక్ రిలేటెడ్ లాంటివి కనిపిస్తుంది. వీరు ఎక్కువగా తీపి పదార్థాలు కానీ, కూల్గా ఉండే పదార్థాలు కానీ ఎక్కువ తినకూడదు. సైనస్ ప్రాబ్లం కూడా వీరికి ఎక్కువగానే కనిపిస్తుంది. కాబట్టి అలాంటి ఎక్కువగా వీరు బిజించకుండా ఉంటే ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు కూడా ఆవాల నూనె తినటం కానీ, లేకపోతే కనుక ఆలివ్ ఆయిల్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్ ఎక్కువగా వంటలో వాడుకోవడం కానీ చేస్తూ ఉంటే కనుక వీరికి మంచిగా ఉంటుంది. అలానే ధనియాల పౌడరు ఎక్కువగా వాడుకోవాలి వీళ్ళు. సొంటి పౌడర్ ఎక్కువగా వాడుకుంటే కనుక వీరికి ఆరోగ్యం కూడా పెద్దగా క్షీణించకుండా ఉండేదానికైతే ఉంటుంది. ఓకే. గురుగారు, మనకి పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వాళ్ళకి ఆర్థికంగా ఏమైనా అభివృద్ధి ఉంటుందా? లేదా నిరుద్యోగులకు కూడా ఏ విధంగా ఉంటది? నిరుద్యోగులకైతే కనుక కొంచెం జాబ్‌కైతే కొంచెం టైం పడుతుంది. జూన్ తర్వాతనే వీరికి జాబులైతే ఉంటాయి. ఇక కొత్తగా ఏదైనా జాబ్ చేయడం మాత్రం జూన్ తర్వాత గానీ, ఏదైనా పాత జాబుల నుంచి ప్రమోషన్ కానీ పొందాలి, ఇంక్రిమెంట్స్ రావాలి, జాబ్ ప్రమోషన్స్ కొత్త జాబ్ రావాలంటే గనక మే తర్వాత ప్రయత్నం చేయొచ్చు. మే తర్వాత చేస్తే ఓకే. ఖచ్చితంగా వీరికి జాబ్ వస్తుంది. జాబ్ వస్తుంది కదా అని ఇప్పుడు ఉన్న జాబ్ వదిలేయకూడదు. జాబ్ వచ్చిన తర్వాత మాత్రం వదిలేయాలి. సేఫ్‌గా. ఓకే గురుగారు. ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవచ్చా గురుగారు? పరిహారాలు కానీ ఏమైనా? ఇక వీరు నక్షత్రం వారికి పరిహారాలు కూడా ఖచ్చితంగా పరిహారాలు తీసుకుంటే చాలా మంచిది వీరికి. వీరు తీసుకోవాల్సిన పరిహారాలకు వచ్చేసప్పటికి ఇక మనం అన్నం వండుతాం కదా! అన్నం వండేసి తొలి ముద్ద అంటాం. అన్నం వండిన తర్వాత వేడి వేడిగా ఒక ప్లేట్‌లో పెట్టుకొని దాంట్లో కొన్ని మిరియాలు, ఆవాలు, పసుపు, నెయ్యి వేసేసి ఆ అన్నంతో దిష్టి తీసుకోవాలి. 15 రోజులకు ఒకసారైనా సరే పిల్లలకైనా, పెద్దలకైనా ఎవరికి వారే చేసుకోవచ్చు. ఈ యొక్క దిష్టి తీసేసుకొని పారేడు నీటిలో గానీ, పొదలగున్న చెట్లలో గానీ, కుడితిలో గానీ వేసేయొచ్చు. డస్ట్‌బిన్‌లో వేసేయొచ్చు. ఇది ఒకటి చేసుకోవాలి. ఇకపోతే పటిక
ఇంటికి కట్టుకునే పట్టిక, పట్టిక, ఎండుమిరపకాయలు, అలానే ఈ యొక్క నిమ్మకాయ ఉంటుంది. గ్రీన్ కలర్ నిమ్మకాయ. ఈ 3 కూడా ఒక బ్లాక్ కలర్ క్లాత్‌లో కట్టేసి, అది కూడా దిష్టి తీసుకోవాలి 15 రోజులకోసారి. ఎందుకంటే వీరి మీద జరిగేటువంటి క్రియలైతే ఉన్నాయో, ఆ క్రియలు కూడా పటాపంచలైపోతాయి. కాబట్టి ఇది చేసుకోవచ్చు. ఇక దేవుని సంబంధించిన ఆరాధన అయితే గనక విష్ణు ఆలయంలో, ఏదైనా విష్ణు ఆలయంలో పులిహోర నైవేద్యం పెడితే చాలా మంచిది. ఆ పులిహోరలో ఇంగు వేయాలి, పల్లీలు వేయాలి, ఇంకా కూడా కాజు వేసుకోవచ్చు. అలాంటి పులిహోరని చింతపండు పులిహోర ఏదైనా గురువారం, బుధవారం సాయం సంధ్య వేళల్లో స్వామివారికి నైవేద్యం పెట్టినట్టయితే వీరికి ఆర్థిక సమస్యలే కాకుండా, ఆరోగ్య సమస్యలే కాకుండా ప్రకృతి దోషాలు, అలానే గ్రహ దోషాలు, శత్రు దోషాలు కూడా కొంతమేర దూరం చేసే విధంగా ఉంటుంది. అలా చేసుకోవచ్చు. 5 నారికేళ పండ్లు ఏదైనా స్వామివారికి సమర్పించుకుంటే మంచిది. అమ్మవారికైనా, స్వామివారికైనా, వారి ఇష్ట దైవానికైనా సమర్పించుకోవచ్చు. ఇంట్లో ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జనిస్తే చాలా మంచిది. ఇలాంటి పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు ఈ రాశివారు. చాలా వివరంగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు.